బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేను చెప్పబోయే వార్త చక్కెర కంటే తీయనైంది. నిజంగా నేను చెప్పే వార్త వింటే సామాన్య జనం ఎగిరి గంతేసే అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నా, ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నా అంటే, శివరాత్రి తర్వాత అంటే 15వ తారీఖు తర్వాత అన్నీ మంచి రోజులే. పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, ఇతరితర ఏ మంచి రోజులైనా కూడా, ఏ కార్యక్రమాలు చేసుకోవడానికైనా కూడా శివరాత్రి తర్వాత చాలా మంచి రోజులు ఉన్నాయి. సో జనరల్గా భారతదేశ వ్యాప్తంగా ఒక పేదింటి బిడ్డను పెళ్లి చేయాలంటే ఫార్మాలిటీ కింద, సాంప్రదాయం కింద ఖచ్చితంగా మాసమో లేకపోతే తులమో అద్దులమో బంగారం పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అటువంటి బంగారం ధర నిన్న మొన్నటి వరకు పట్టుకుందామంటే దొరకనటువంటి పరిస్థితి. ఒక పరుగు పెడుతూ 2 లక్షల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ గత కొన్ని రోజుల నుంచి మరి పెరుగుతున్న బంగారం వరుసగా తగ్గుతూ వస్తుంది. ఇక పెళ్ళిళ్ళ సీజన్ మొదలయ్యేటువంటి టైంలో మరింత తగ్గుతూ వచ్చింది బంగారం. ఒక్కసారి హైదరాబాద్ కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా అసలు బంగారం ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతం బంగారం ధర ఎంత తగ్గింది, ఇవాళ ఎంత తగ్గింది, ఈ అప్డేట్స్ ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా 20 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,760 రూపాయలు పలుకుతుంది ప్రస్తుతం. ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాములకు 1,43,697 రూపాయలు పలుకుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 1,17,570 రూపాయలు ప్రస్తుతం ఇవాళకి నడుస్తున్నటువంటి ధర ఇది. అసలు ఈ బంగారం ధర ఎందుకు పెరుగుతోంది, ఎందుకు తగ్గుతోంది, ఎందుకు సామాన్యుల్ని ఆగమాగం గాబర్ చేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క గోల్డ్ ధర ఏదైతున్నదో, ఈ గోల్డ్ ధర అనేది ఒక ఔన్స్ $5,056 పలుకుతోంది. గడిచినటువంటి 24 గంటలతో పోలిస్తే దాదాపు $30 తగ్గినట్టుగా ఇక విశ్లేషకులు చెప్తున్నారు. అంటే దాదాపుగా 2,000 రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు మన ఇండియన్ రూపీస్లలో. ఇక బంగారం ధరలు ప్రధానంగా తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి పరిస్థితులు, మార్పులు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే డాలర్ విలువ బలపడడంతో పాటు ఇతర అంశాల వల్లనే బంగారం ధరలు తగ్గి వస్తున్నాయంటూ నిపుణులు చెప్తున్నారు. ఇక దీనికి తోడు భారతదేశంలో పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభమైంది. దీంతో బంగారం ధరలు తగ్గి రావడం అనేది కలిసొచ్చే అంశంగా చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో పోల్చి చూసినట్లయితే దాదాపు 25,000 రూపాయల వరకు తగ్గింది. ఒక దశలో బంగారం ధర 1,85,000 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ బంగారం ధర తగ్గి ఇక పూర్తి స్థాయిలో 1,57,000, 1,60,000 వరకు వచ్చింది. అంటే దాదాపు 25,000 వరకు తగ్గినట్టుగా తెలుస్తోంది. అయితే బంగారం ధరలు ప్రస్తుతం తక్కువగా ఉన్న నేపథ్యంలో బంగారం ఆభరణాలను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారంటూ బంగారం షాపులకు సంబంధించినటువంటి యజమానులు చెప్తా ఉన్నారు. అయితే ఈ పసిడి ఆభరణాల ధరలు ప్రస్తుతం తక్కువగా ఉన్న నేపథ్యంలో జనం కూడా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లను కనుక మనం గమనించినట్లయితే గోల్డ్ ధరలు తగ్గడానికి ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసే కొద్దీ బంగారం ధరలు తగ్గుతుంటాయంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే గత కొన్ని వారాలుగా బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులు లోనవుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇక ఫెడరల్ రిజర్వ్ విధానాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు. అయితే స్వల్పకాలిక అస్థిరత ఉన్నప్పటికీ మునుముందు బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనేది అనలిస్టులు చెప్తున్నారు. కానీ జనవరిలో రికార్డు స్థాయిని తాకిన తర్వాత ఒక్కసారిగా తగ్గిన ధరలు ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నాయి. అయినప్పటికీ గరిష్టం కంటే ఇప్పుడు తక్కువగానే ట్రేడ్ అవుతున్నాయనేది ఒక ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తం మీద భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు తగ్గి పరిస్థితి మెరుగుపడడంతో ధరలు కాస్త తగ్గాయని కూడా నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అధిక స్థాయిలో లాభాల బుకింగ్ బంగారం, వెండి ధరలను అదుపులో ఉంచిందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఇటీవల బంగారము, వెండి ధరలన్నీ కూడా రికార్డును బద్దలు కొట్టాయి. బంగారం 10 గ్రాములు 2 లక్షలకు చేరుకుంది. వెండి ధరలు ఇప్పటికే కిలో 4 లక్షలకు దాటాయి. అప్పటి నుండి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ అవన్నీ స్వల్పకాలికంగా, అంటే 5,000, 2,000, 3,000, 10,000 ఇట్లా స్వల్పకాలికంగా అస్థిరత ఉన్నప్పటికీ దీర్ఘకాలిక బుల్ రన్ ఇంకా మొదలు కాలేదంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే భవిష్యత్తులో ధరలు ఇంకా పెరుగుతాయనేది మార్కెట్ నిపుణుల వాదన. బట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ చైర్ పదవికి తన నామినేటెడ్ ప్రకటించిన తర్వాత, అంటే జనవరి 30, ఫిబ్రవరి 2 తేదీలోను వరుసగా 2 సెషన్లో బంగారం ధర బాగా తగ్గింది. అంటే ఇటీవల దిద్దుబాటు ఉన్నప్పటికీ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ
ఉద్రిక్తలు, నిరంతరం ఆర్థిక అనిశ్చిత మద్దతుతో ఈ సంవత్సరం ఇప్పటి వరకు బంగారం 17.5% పెరిగింది. కాగా ఫెడరల్ రిజర్వ్ మరింత దూకుడుగా రేటుతో మరి కోత విధించనున్న నేపథ్యంలో అంచనాలు పెరగడంతో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంటే 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం 14,000 ఉంటే మరి 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం మరి 16,325గా ఉంది. ఇక కిలో వెండి 2,77,000కు చేరుకుంది. సో ఇప్పటివరకు మనము అసలు బంగారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ కనుక చూసినట్టయితే బంగారానికి సంబంధించి ఎట్లా పెరుగుతుంది ఏంది అనేది మనం ఒకసారి క్యాలిక్యులేషన్ చూసినాం. అంటే గత 1 ఇయర్ బ్యాక్ ఇప్పుడున్నటువంటి గోల్డ్ రేటును కనుక కంపేర్ చేసినట్టయితే ప్రధానంగా భారతదేశంలో ఈ 15 తర్వాత ఫిబ్రవరి 15 తర్వాత ఫెబ్ 15 తర్వాత అంటే శివరాత్రి తర్వాత చాలా మంచి రోజులు ఉన్నాయి. మొత్తం ఫిబ్రవరి తర్వాత కొన్ని డేట్లను ఇక పండితులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా 19 కావచ్చు, 21 కావచ్చు, 22 కావచ్చు, లేకపోతే 26 కావచ్చు, 27 కావచ్చు, మార్చి 2 కావచ్చు, మార్చి 1 కావచ్చు. ఇట్లా కొన్ని డేట్స్ను పండితులు చెప్తా ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నటువంటి డేట్లు, ఇందులో కొన్ని డేట్లు ఖచ్చితమైనటువంటి డేట్లు ఉన్నాయి. సో పండితులు చెప్తున్నట్టుగా 22 కావచ్చు, 26 కావచ్చు, 27 కావచ్చు, 19 కావచ్చు, 2 కావచ్చు. ఇవన్నీ కూడా చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయి. గృహప్రవేశానికైనా, లేకపోతే పెళ్ళిళ్ళు చేయడానికైనా, లేకపోతే ఇంకేదైనా మంచి శుభకార్యాలు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి రోజులు ఉన్నాయి. సో ఈ అద్భుతమైనటువంటి మంచి ముహూర్తాలు ఇంకా 1 వీక్ టైం ఉంది. ఆ 1 వీక్ టైంలోనే మరి బంగారం ధరలు స్వల్పంగా ఇప్పుడు ఎంతుంది, 1,57,000 రూపాయలు ఎంతున్నది మీకు 24 క్యారెట్స్కి సంబంధించినటువంటి బంగారం ధర 10 గ్రాములు అంటే తులం బంగారం ధర మనకి ఎంత బలుకుతోంది ఇప్పుడు మార్కెట్లో హైదరాబాద్లో 1,57,000 రూపాయలు బలుకుతోంది. సో 22 క్యారెట్స్, ఈ 22 క్యారెట్సే ఆభరణాలలో ధరిస్తూ ఉంటారు. ఈ 22 క్యారెట్స్ ఆల్మోస్ట్ 1,43,000 నుంచి 1,45,000 వరకు ప్రస్తుతం మనకు మార్కెట్లో బలుకుతుంది. ఇది కూడా 10 గ్రాముల బంగారం ధర. అంటే ఎంత తగ్గింది? గతంలో 2 లక్షలకు దగ్గరగా పోయినటువంటి బంగారం, అసలు బంగారం సామాన్యుడు కొంటాడా అనే అనుమానాల్ని కలిగించినటువంటి ఇదే బంగారం ఇలా సామాన్యుడు సైతం కొనగలుగుతాడు, మాసమో తులమో అనేటువంటి స్థాయికి మరి పడిపోయిందంటే అది అనేకమైనటువంటి కారణాలు. ఇతర దేశాలతో జరుగుతున్నటువంటి యుద్ధాలు కావచ్చు, మార్కెట్లో జరుగుతున్నటువంటి హెచ్చుతగ్గులు కావచ్చు, లేకపోతే మరి ఇటు డాలర్ కావచ్చు, రూపీ వాల్యూ పతనాలు కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ఈ బంగారం తగ్గడానికి పెరగడానికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఏది ఏమైనటువంటి భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ పేదింటి బిడ్డ పెళ్లి చేయాలన్నా పుస్తే మెట్టలు కామన్. అంటే పుస్తే మెట్టలు లేకుండా చాలామంది పెళ్లి చేయరు. ఎందుకంటే ఒక ఫార్మాలిటీగా ఏ బంగారం పెట్టకున్నా సరే, ఏ కట్నం ఇవ్వకున్నా సరే, కానీ ఒక బిడ్డను ఇంకొక ఇంటికి ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా పుస్తే మెట్టలు అనేది కామన్. పుస్తే మాసమో 2 మాసాలో 3 మాసాలో ఎంతో కొంత, కానీ బంగారం పుస్తే పెడితే మా బిడ్డకు భవిష్యత్తు బాగుంటుందంటే ఒక సాంప్రదాయంలో భాగంగా పేదింటి ప్రజలంతా కూడా ఈ బంగారాన్ని కొనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, కొన్ని మాసాలలో బంగారం కొంటే కలిసి వస్తుందని, ఆ మాసంలో బంగారం కొంచెమైనా కొనాలి, కొంటే మంచి లైఫ్ ఉంటుంది, ఆ ఇయరంతా కూడా బంగారం కొంటూ ఉంటాము, మంచి డబ్బులు వస్తూ ఉంటాయి అనేటువంటి ఒక సాంప్రదాయం కూడా భారతదేశంలో ఉంటుంది. సో అటువంటి సాంప్రదాయాల్ని ఫాలో అయ్యేటువంటి భారతదేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా 2 లక్షల రూపాయలకు చేరువయ్యేసరికి సామాన్యులంతా షాక్ అయిపోయారు. ఇక కొనేటట్లేము బంగారం అని. వెండి ముచ్చట చెప్పాలి, గతంలో వెండి చాలా చీప్గా ఉండేది, చాలా అంటే చాలా చీపు. 50,000 కిలో వెండి, 1,00,000 రూపాయలు కిలో వెండి ఉన్నప్పుడు అసలు ఈ వెండిని ఎవరు పట్టించుకోలే, వెండి దిక్కు కూడా పోలే. ఈ వెండిని ఏం కొంటలే, 50,000 1,00,000 రూపాయలు కిలో వెండి ఉన్నది, గీదాన్ని ఏం కొంటాం అనుకుంటారు. కానీ ఎవ్వరు ఊహించని రీతిలో ఇలా 4 లక్షల రూపాయల మార్కు దాకా వచ్చింది. 1 కాదు 2 కాదు 4 లక్షల రూపాయలు ఒక కిలో వెండి. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఒక తులం వెండి కొనాలంటే ఎంత పెట్టాలి? అంటే గతంలో 400 రూపాయలకు తులం వచ్చేటువంటి వెండి ఇలా 4,000 రూపాయల దాకా పోయిందంటే మరి ఎంత పెరిగిందనేది ఒకసారి ఆలోచన చేయాలి. సో ఇట్లా బంగారం ధరలు అనూహ్యంగా ఎవరు ఊహించని స్థాయిలో పెరిగి మళ్ళీ ఎవరు ఊహించని స్థాయిలో, అసలు ఎవరు ఊహించలే,
1,43,000 దాకా ఈ 22 క్యారెట్స్ల బంగారం వస్తుంది తగ్గుతుంది అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారిగా 25,000 రూపాయలు తగ్గుతుందని ఏ సామాన్యుడు అనుకోలే. ఇక అయిపోయింది మాతోటి కాదు మేము కొనము అనుకున్న వాళ్ళు 25,000 తగ్గేసరికి కొంత ఊరట లభించింది. అమ్మో మేము కూడా కొంటాం, ధర తగ్గింది, ఇప్పుడు కొంటే బాగుంటుంది, లేదు ఇంకా ధర తగ్గుతుందేమనేటువంటి ఆశపడేటోళ్ళు ఉన్నారు. సో ఎప్పుడు అనువుగా ఉంటే, ఎప్పుడు డబ్బులుంటే, ఎప్పుడు కొనాలనిపిస్తే అప్పుడు మీరు ధర తగ్గినప్పుడు కొంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇంకా తగ్గుతుందేమో, ఇంకా తగ్గుతుందేమో, ఇంకా తగ్గుతుందేమో అంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. బిజినెస్ అనాలసిస్ట్లే ఈ బంగారం ధరల్ని, ఈ హెచ్చు తగ్గుల్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు, ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. పెట్టుబడులు పెట్టి లాస్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. బంగారం 2 లక్షలకు ఆ మార్కు రీచ్ అవుతుందని చెప్పేసి చాలామంది బంగారం కొని ఒక్కసారిగా ఆ ధరలు తగ్గిపోయేసరికి లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఏదో ఆషామాషి వ్యక్తులు కాదు, మంచి మంచి బిజినెస్ ఎక్స్పర్ట్లు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇవన్నీ తెలిసినటువంటి బిజినెస్ ఎక్స్పర్ట్స్ కూడా కొన్నిసార్లు ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టి లాస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సామాన్యులు దొరికిన సమయంలో, తగ్గిన సమయంలో కొని పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా తగ్గుతుందేమో అనే అత్యాశకు పోతే మరి దారుణమైనటువంటి పరిస్థితులు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో పెళ్ళిళ్ళ సీజన్ మొదలు కాబోతున్నది, మంచి ముహూర్తాలు ఉన్నాయి. సో కొనేవాళ్ళు ఉంటే ఈ టైంలో కొంటే బెటర్. బట్ ఈ రోజున్న బంగారం ధర రేపు ఉండకపోవచ్చు, రేపున్న ధర ఎల్లుండి ఉండకపోవచ్చు. ఇట్లా ఏదైనా ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ప్రస్తుతానికి మాత్రం సామాన్యులకు బంగారం ధర దిగి వచ్చి పెళ్ళిళ్ళ సీజన్లో మాత్రం మంచి ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.